హలో ఆల్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియో టాపిక్ వచ్చేసి టీజీ లా సెట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వాళ్ళు డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మనం దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలాగే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అలాట్మెంట్ ఆర్డరు, రిపోర్టింగ్ టు కన్సర్న్ కాలేజెస్, ఇలా ప్రతి ఒక్కటి చూద్దాం మనము. సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్, అదే వెబ్ బేస్డ్ కాలేజ్ ప్రిఫరెన్స్ పెట్టుకోనికి వీళ్ళు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో దీన్ని చూసుకుంటే ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ టీజీ లాస్ట్ ఎట్ 2024 ఎగ్జామినేషన్, ఎవరైతే క్వాలిఫై అయిన ఎల్ఎల్బి 5 years అండ్ 3 years కు ఇది ఫస్ట్ ఫేజ్ అనేది రిజల్ట్స్ వచ్చేసాయి. ఎవరైతే వాళ్ళ కాలేజెస్ అలాట్ కాక మరియు వాళ్ళ సీట్స్ తోని సాటిస్ఫై కాలేదు, వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్ మిస్ చేసుకున్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అంటే మనకు ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. అంటే మీరు ఒకసారి పేమెంట్ చేసి 17th to 21st of September రోజు, అంటే ఈ డేట్స్ మధ్యలో మీరు స్లాట్ బుక్ చేసుకొని మీరు డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ అండ్ మనకు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిపోయాక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది 22nd రోజు వస్తుంది. 23rd నుంచి 24th వరకు వెబ్ బేస్డ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. తర్వాత 25th వరకు ఎడిట్ చేసుకోవచ్చు. 30th రోజు మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వస్తుంది. తర్వాత 1st నుంచి 4th వరకు, అంటే October 1st to October 4th వరకు మనకు కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ హు హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్, అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మనం ఒకసారి చూద్దాము. Candidates who have already attended for certificate verification in first phase can directly exercise web option for second phase of counseling as per the schedule. అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు డైరెక్ట్ గా, అంటే మనకు ఈ ఆన్లైన్ లో స్లాట్ డబ్బులు పే చేయకుండా మరియు ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం అవసరం లేకుండా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తర్వాత నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, అంటే ఇది సపరేట్ గా మనం ఏం కాల్ లెటర్స్ ఉండవు, ఇదే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కి ఇదే నోటిఫికేషన్. తర్వాత మనకు ఎస్సీ వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 500 రూపీస్, మిగిలిన క్యాస్ట్లు అందరూ 800 రూపీస్ అప్లికేషన్ స్లాట్ ఈ వెరిఫికేషన్ కోసం మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. తర్వాత ట్యూషన్ ఫీజ్ పర్టికులర్ సీట్ అవైలబుల్ అండర్ కన్వేర్ కోటా కాలేజ్ వైజ్ will be notified on the other websites before commencement of counseling. సో who should participate in phase 2, అంటే ఎవరు phase 2 లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇక్కడ వీళ్ళు ఒక 5 points అయితే మెన్షన్ చేశారు. అందులో who secured a seat in phase 1 of web based counseling and wish to move to some other college, అంటే ఎవరికైతే phase 1 లో సీట్ వచ్చి ఇంకొక కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు 1. తర్వాత క్యాండిడేట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ phase 1 ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ కుడ్ నాట్ సెక్యూర్, ఎవరికైతే phase 1 లో సీట్ రాలేదో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ పార్టిసిపేట్ చేయొచ్చు. క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఈవెన్ తో షీ హ్యాస్ బీన్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్, అంటే కౌన్సిలింగ్ కు మనం ఏంటిది ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే ఉంటారు చూడండి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. క్యాండిడేట్స్ హూ వేర్ అలాటెడ్ ఏ సీట్ బట్ డిడ్ నాట్ రిపోర్ట్, అంటే ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ క్యాండిడేట్స్ హూ అలాటెడ్ సీట్ ఇన్ phase 1 బట్ క్యాన్సల్డ్ హిస్ ఆర్ అడ్మిషన్, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన అడ్మిషన్ ని క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ది క్యాండిడేట్స్ మే నోట్ దట్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెకండ్ ఫేజ్, అంటే ఎవరికైతే ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నారో అవి సెకండ్ ఫేజ్ కి మనం వ్యాలిడ్ కావు, మళ్ళీ సెకండ్ ఫేజ్ సపరేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్, అంటే ఫ్రెష్ గా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ అలాట్మెంట్ ఆప్షన్ నీడ్ నాట్ బి ఎక్సర్సైజ్, అంటే మీరు ఒకవేళ మీ సీటు ఇది మీరు సాటిస్ఫై అయితే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ తోని మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఆప్షన్స్ మే బి ఎక్సైజ్ ఫర్ దోస్ కాలేజెస్ ఈవెన్ ఇఫ్ ది వేకెన్సీస్ ఆర్ నాట్ అవైలబుల్ యాజ్ వేకెన్సీస్ మే రైజ్ డ్యూరింగ్ స్లైడింగ్ అండ్ క్యాన్సిలేషన్, అంటే ఒకవేళ వేకెన్సీస్ లేకున్నా కూడా ఆ కాలేజీకి మీరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే స్లైడింగ్, క్యాన్సిలేషన్, కన్వర్జేషన్ అనే ఈ ప్రాసెస్ లో దాంట్లో
సీట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇఫ్ క్యాండిడేట్ సెక్యూర్ సీట్ ఇన్ phase 2 he shall will lose the claim on the earlier allotted college and has to report to the new college by downloading the allotment order on or before the date furnished in the allotment order. Failing to report within the date furnished in the allotted college, the candidate will forfeit the claim on the new college. అంటే ఎవరైతే సెకండ్ ఫేజ్ లో కాలేజ్ అలాట్ అవుతుందో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు మీద అర్హత కోల్పోతారు. అలాగే అలాట్మెంట్ ఆర్డర్ లో వచ్చిన డేట్ లోపు మీరు వెళ్ళి సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ లో జాయిన్ కావాల్సిందే. తర్వాత ఎలిజిబిలిటీ ఫర్ టీఎస్ లాస్ట్ 2024 అడ్మిషన్ అంటే క్యాండిడేట్స్ ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ లాస్ట్. సో ఇక్కడ ఎవరైతే అప్లికెంట్స్ ఆప్టెండ్ దేర్ +2 అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ త్రూ ఓపెన్ యూనివర్సిటీ వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్, అంటే ఎవరైతే బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా డైరెక్ట్ ఓపెన్ కాలేజెస్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ ఇలా వేసిన వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి మనకు రిజిస్ట్రేషన్ లో అంటే టీజీ లాస్ట్ 2024 ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, లేకపోతే మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ ఇంటర్మీడియట్ ఫర్ ఒకవేళ ఇంటర్ నుంచి అప్లై చేస్తే మనకి ఇంటర్ మెమో, డిగ్రీ నుంచి అప్లై చేస్తే డిగ్రీ సిఎంఎం కావాలి. తర్వాత ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే పీసీ, సిఎంఎం ఇలాంటివి డిగ్రీ వాళ్ళకైతే, ఇంటర్ లాంగ్ మెమో మాత్రం మళ్ళీ 5 years వాళ్ళకు. తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ వాళ్ళు అంటే తెలంగాణ అవుట్ సైడ్ అయితే. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 5th to గ్రాడ్యుయేషన్ అంటే 5th class నుంచి గ్రాడ్యుయేషన్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ 7 years మనకు అవి లేకపోతే, స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే. తర్వాత సో ఇవైతే మేజర్ డాక్యుమెంట్స్ కావాల్సినవి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ అనేది. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో వీళ్ళు ఇక్కడ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆఫ్టర్ అంటే సక్సెస్ఫుల్ గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్ పై మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ లింక్ అని ఉంటుంది, విచ్ విల్ అవైలబుల్ ఫర్ నోటిఫైడ్ డేస్ అంటే నోటిఫైడ్ డేట్స్ లో వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ చేస్తారు. సో వీటిని ఓన్లీ డెస్క్టాప్స్ ఆర్ ల్యాప్టాప్స్ లాగిన్ కావాలని చెప్తున్నారు. తర్వాత ఇఫ్ ది క్యాండిడేట్స్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ సెంటర్ మేక్ షూర్ దట్ ఒకవేళ మీరు బయట మీ పర్సనల్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ కాకపోతే బయట ప్రాపర్ గా లాగౌట్ చేయాలి. తర్వాత మీరు చేసుకున్న లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ని మీరు ప్రింట్ కూడా తీసుకోవాలని మీరు చెప్తున్నారు. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు సీ ది కాలేజ్ కోర్స్ వైజ్ యాజ్ పర్ యువర్ ప్రియారిటీ అంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ని మళ్ళీ ఇంకొకసారి కేర్ఫుల్ గా చూసుకోవాలని చెప్తున్నారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్. ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. మీరు అప్లోడ్ చేసిన ఒరిజినల్ స్కాన్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ మనం ఫిజికల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ అడ్మిషన్ ఈ సబ్జెక్టెడ్ టు సాటిస్ఫాక్టరీ వెరిఫికేషన్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని బాగుంటేనే వెరిఫై అయితేనే మీరు అలాట్మెంట్ అనేది ఎలిజిబుల్ అని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత రూల్స్ అండ్ రిజర్వేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి, నేను తప్పకుండా అందరికి రిప్లై ఇస్తాను. అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ అని, మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా దానికి మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్.